ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మొబైల్కి సంబంధించి 3 డేంజరస్ సెట్టింగ్స్ చెప్తాను. యాక్చువల్లీ ఈ సెట్టింగ్స్ అనేవి కామన్ సెట్టింగ్సే, కాకపోతే దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ సెట్టింగ్ గురించి మీకు తెలియకపోతే మీకు కూడా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఈ సెట్టింగ్ గురించి అయితే తప్పక తెలుసుకోండి. దీంతో పాటే నేను మీకు వాట్సాప్కి సంబంధించి 2 బోనస్ టిప్స్ కూడా చెప్తాను. సో దానికోసం వీడియో మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి. సో అందులో ఫస్ట్ డేంజరస్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ ఫొటోస్లో ఉంటుంది. చాలామంది దీనికి సంబంధించి అంటే ఇటువంటి ఒక సెట్టింగ్ ఉంటుందని చెప్పేసి గమనించరు, కాకపోతే ఆ సెట్టింగ్ అనేది డేంజరస్ సెట్టింగ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన మొబైల్లో చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం. సో దానిలో మన పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, పర్సనల్ వీడియోస్ ఉంటాయి కదా. అయితే మన మొబైల్లో ఫొటోస్ అని చెప్పేసి ఈ డిఫాల్ట్గా ఒక యాప్ ఉంటుంది. సో ఇది గూగుల్ ఫొటోస్కి సంబంధించిన యాప్ అన్నట్టు. సో ఇది ఏం చేస్తాయంటే మన మొబైల్లో మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, వీటన్నిటిని క్యాప్చర్ చేసేసి దానిలో పెట్టేసుకుంటూ ఉంటుంది. దీనిలో ఈ గూగుల్ ఫొటోస్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల మనకు నష్టం ఏంటి, మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే చూడండి, ఇక్కడ పైన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయా. సో ఇందులోకి వెళ్ళినట్టయితే సో ఇందులో మీకు సెట్టింగ్స్ అని ఉంది చూసారా. సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి. నేను కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అదేంటి అంటే షేర్డ్ లైబ్రరీస్ అని చెప్పేసి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసేయండి. దీన్ని ట్యాప్ చేసేస్తే మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది చూసారా. సో దీన్ని మీరు యూజ్ చేస్తే పర్లేదు, కాకపోతే మీ మొబైల్ అనేది వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, సో వాళ్ళు ఈ గూగుల్ ఫొటోస్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్లోకి వచ్చేసి గెట్ స్టార్టెడ్ అనే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి టైప్ చేసి పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను నాకు సంబంధించిన ఒక ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని తీసేసుకొని నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసాను అనుకోండి. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, నాకు అంటే నా మొబైల్లో ఉండే ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసానో సో ఆ ఈమెయిల్ ఐడికి మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ నేను సెండ్ ఇన్విటేషన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఆ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయి ఉన్న మొబైల్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఈ ఫొటోస్ అనేవి అన్ని వెళ్ళి అక్కడ కనిపించేస్తూ ఉంటాయి. సో ఎవరైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ వాళ్ళ మొబైల్లో కావాలి అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇటువంటి ట్రిక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే మీ ఫోన్లో మీ ఈమెయిల్ ఐడి కాకుండా వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి షేర్డ్ లైబ్రరీస్ అని కనిపిస్తుందా. దీనిలో వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడి కనిపించింది అనుకోండి, సో వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ ఈమెయిల్ ఐడిని రిమూవ్ చేసేయండి. సో ఎలా రిమూవ్ చేసేస్తారు అంటే మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రిమూవ్ పార్ట్నర్ అని చూసారా. సో దీన్ని మీరు ప్రెస్ చేసేస్తే ఆ పార్ట్నర్ అనేది అక్కడ నుంచి రిమూవ్ చేయబడి మీ ఫొటోస్ అనేవి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం అయినా కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొబైల్లో ఉండే గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళడం అయినా కానివ్వండి జరగదు. సో నెక్స్ట్ ఇటువంటి ఇంకొక డేంజరస్ సెట్టింగ్ కూడా ఉంటుంది. అదేంటి అంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో గూగుల్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో గూగుల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి సిస్టమ్ అండ్ డివైజెస్ అని వచ్చింది చూసారా, దానిలోకి వెళ్ళండి. దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సర్వీసెస్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యాప్స్ కనెక్టెడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని ట్యాప్ చేయండి. సో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా, మీరు ఇంతకుముందు ఏ ఈమెయిల్ ఐడి తోటి అంటే మీ ఈమెయిల్ ఐడి తోటి ఏ యాప్స్లో అయితే లాగిన్ అయ్యారో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. జనరల్గా మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత అవి ఈమెయిల్ ఐడీస్ ఇచ్చేస్తాం. ఈమెయిల్ ఐడీస్ ఇచ్చేసిన తర్వాత ఆ యాప్ మనకు నచ్చకపోతే దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తాం. అన్ఇన్స్టాల్ చేస్తే దాంతో మనకు సంబంధాలు దిగిపోయాయని అనుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మన డేటా అనేది వాళ్ళ దగ్గర లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఎప్పుడో మొబిజన్కి సంబంధించిన మిర్రరింగ్ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ చేశాను ఈమెయిల్ ఐడి తోటి. కాకపోతే ఈ యాప్ అనేది నా మొబైల్లో లేదు, అయినా కూడా నా ఈమెయిల్ ఐడి అనేది ఏంటిదంటే ఈ యాప్ తోటి సింక్ అయి ఉంది. ఓకే, సో అందుకోసమే మనం ఏం చేయాలి అంటే దాన్ని ట్యాప్ చేసేసి ఇక్కడ డిస్కనెక్ట్ బటన్ ప్రెస్ చేసేసారనుకోండి. సో ఇక నుంచి ఆ యాప్కి తర్వాత వచ్చేసి మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ రెండింటికి మధ్యలో సంబంధాలు ఏవైతే ఉంటాయో, కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే తీసేయచ్చు అన్నట్టు. సో అందుకోసమే ఈ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా పక్కగా గమనించండి. నెక్స్ట్ ఇటువంటిదే ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. దీని సెట్టింగ్ అనే బదులు ఒక డేంజరస్ కోడ్ అని చెప్పేసుకోవచ్చు. ఓకే, సో అదేంటి అంటే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి, *#02228 అని టైప్ చేసి మీరు హ్యాష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అంటే మీ మొబైల్లో బ్యాటరీ ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన స్టేటస్ మొత్తం మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. కాకపోతే దీంట్లో మనకు రిస్క్ ఎక్కడ వస్తుంది అంటే కింద స్టార్ట్ అనే బటన్ చూసారా, సో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక వార్నింగ్ వచ్చింది చూడండి. ఓకే, సో ఈ వార్నింగ్ వచ్చిన వెంటనే మీరు ఓకే బటన్ ప్రెస్ చేసేసారనుకోండి,
సో అటువంటప్పుడు మీ మొబైల్ ఏదైతే ఉంటుందో మీ మొబైల్ యొక్క బ్యాటరీని మొత్తం రీసెట్ చేసేస్తుంది. జనరల్గా ఈ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఈ సీక్రెట్ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని కంపెనీ వాళ్ళు హిడెన్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమంది ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు ఇటువంటి కోడ్స్ అనేవి రివీల్ అవుతూ ఉంటాయి. సో ఈ కోడ్ని మనం టైప్ చేయడం వల్ల మన బ్యాటరీకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కోడ్ని మీరు డయల్ చేయకపోవడమే బెస్ట్. సో నెక్స్ట్ 2 బోనస్ టిప్స్ కూడా చెప్తానని చెప్పాను కదా వాట్సాప్ గురించి. సో అందులో ఒకటి ఏంటి అంటే మనకు వాట్సాప్లో మనం యూజ్ చేసే జిప్స్కి సంబంధించి లేకపోతే స్టిక్కర్స్కి సంబంధించి చాలామంది స్టిక్కర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం స్టిక్కర్స్ని ట్యాప్ చేసిన వెంటనే రకరకాల స్టిక్కర్స్ అయితే కనిపించేస్తుంటాయి. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మన ఫేస్కి సంబంధించిన స్టిక్కర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి ప్లస్ బటన్ ఉందా, సో ఈ లాస్ట్ ప్లస్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. లేదా ఇక్కడ నాకు ఒక సింబల్ లాంటిది కనిపిస్తుంది చూసారా, సో దీన్ని నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు క్రియేట్ అని ఉంది చూసారా, సో ఈ బటన్ అయితే ప్రెస్ చేసేయాలి. అక్కడ ఒక ఫోటోని క్యాప్చర్ చేయమని అడుగుద్ది. సో మనం ఫోటోని క్యాప్చర్ చేసిన వెంటనే మన ఫేస్కి తగ్గట్టు కొన్ని ఎమోజీస్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ మన ఫేస్ లాగా ఉండకపోవచ్చు, కాకపోతే ఇక్కడ చూడండి మీరైతే కొన్నిటిని చూడొచ్చు. దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు ఇలా కనిపించారనుకోండి, కొంచెం వేరేలా కనిపిస్తారనుకోండి, సో అవసరం అనుకుంటే ఇవి ఏవైతే ఉంటాయో వీటిని మనం కస్టమైజ్ చేసుకొని ఈ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక వాట్సాప్ ట్రిక్ వచ్చేసి టైపింగ్ హీరో అనే యాప్ యూజ్ చేసి మనం ప్లే చేయొచ్చు అన్నట్టు. జనరల్గా వాట్సాప్లో మనం కొన్ని రెగ్యులర్ వర్డ్స్ని టైప్ చేస్తూ ఉంటాం, లేకపోతే పెద్ద పెద్ద సెంటెన్స్ని టైప్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రెస్ బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హఫీ అని టైప్ చేసిన వెంటనే ఎంత పెద్ద టెక్స్ట్ రావాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నేను చూడండి 888 అని టైప్ చేశాను. 888 టైప్ చేసిన వెంటనే నాకు హాయ్ హఫీజ్ హౌ ఆర్ యూ అనే ఒక వర్డ్ మొత్తం టైప్ అవ్వాలనుకోండి. సో ఇలా మీరు టైప్ చేసుకున్న తర్వాత పైన మనకు రైట్ బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, సో ప్రెస్ చేసిన తర్వాత మనకు పైన ఈ బటన్ కనిపిస్తుంది చూడండి. ఓకే, మనిషికి సంబంధించిన సింబల్ కనిపిస్తుంది చూసారా, సో దీన్ని మీరు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళేసి పర్మిషన్స్ని అయితే అలో చేయమని అడుగుతుంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక మనం బయటకు వచ్చేద్దాం. సో ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా నేను ఏం టైప్ చేస్తున్నాను 888 888 టైప్ చేసిన వెంటనే హాయ్ హఫీజ్ హౌ ఆర్ యూ అని వచ్చేసింది చూడండి. సో ఇలా మీరు ఏ కోడ్కైనా సరే ఇటువంటి సెట్టింగ్ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు 1 టైప్ చేసిన వెంటనే ఈ సెంటెన్స్ మొత్తం రావాలి, లేదా పెద్ద పారాగ్రాఫ్ మొత్తం రావాలి. సో అటువంటి అప్పుడు మనం ఏంటంటే ఈ సెట్టింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ యాప్, లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.